హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్‌కి 'పుష్ప 2' సినిమా చూడడానికి వెళ్ళడం వల్ల అక్కడ విపరీతంగా అభిమానులు రావడం, తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో రేవతి అని ఒక మహిళ చనిపోవడం నిజంగా వివాదాస్పదంగా మారిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పైన కేసు కూడా నమోదైపోయింది. సో 105, 118లో సెక్షన్ల కింద కేసులైతే నమోదు చేశారు. ఏంటి సెక్షన్‌లు? మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఏం జరిగే అవకాశం ఉంది అల్లు అర్జున్ ఇష్యూలో? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ సంధ్య థియేటర్ దగ్గర ఫుల్ గా పబ్లిక్ వచ్చేసారు. అది కూడా అల్లు అర్జున్ గారు రావడం వల్లే వచ్చారు. అందుకే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అని ఒక మహిళ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పటికీ కూడా సీరియస్ కండిషన్ లోనే ఉన్నారు హాస్పిటల్లో. సో దీని వల్ల ఆయన పైన కేసు అయితే నమోదు చేశారు. 105 మళ్ళీ 118లో 1 కింద సెక్షన్ల కింద నమోదు చేస్తారు. ఏంటి సెక్షన్లు? మరి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరేం చెప్తారు సార్? నేను చెప్పేది ఏముంది బాబు, ఇప్పుడు కేసు అల్లు అర్జున్ గారు ఏదో బెనిఫిట్ షో గురించి అని చెప్పి సంధ్యా థియేటర్కి పుష్ప 2 రిలీజ్ టైం లోపల వచ్చారు. అయితే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వారు ప్రజలకి చెప్పారు, ఇలా మా అర్జున్ గారు వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉందో లేదో మనకు తెలియదు. అర్జున్ గారు అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆయన ఒక మీడియా పర్సనాలిటీ ప్లస్ ఆయన ఒక ఫిలిం, అంటే ఆల్ ఇండియా ప్యాన్ ఇమేజ్ వచ్చేసింది. ఫారిన్ కంట్రీస్లో కూడా పుష్ప 2 అంటే ఫస్ట్ ఏమో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్ అన్నారు. ఈసారి ఏదో రూల్ అన్నారు, వైల్డ్ ఫైర్. ఇప్పుడు వైల్డ్ ఫైర్ రూల్, ది పుష్ప ది రూల్, పుష్ప ది రైజ్, అది రైజ్ ఇది రూల్. సో రూల్ ఏమో సినిమా వరకే ఉంటుందా, మనకి వర్తించదా అనేది క్వశ్చన్ వస్తుంది. అంత పెద్ద పాపులర్ యాక్టర్ ఇప్పుడు ఆయనని ఇప్పుడు అంటే మనం ఆయన ఏదో తప్పు చేసినాడు, ఆయనకి ఈ యొక్క డెత్కిను అతనికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ బాధ్యత అనేది ఉంటుంది. పోలీస్ ఏమంటుంది, ఇప్పుడు ఒకరు చనిపోయినప్పుడు అక్కడ వస్తున్నప్పుడు యాజ్ అ పాపులర్ యాక్టర్ వాళ్ళకేం పబ్లిక్తోని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత పబ్లిక్ రావడం కాదు. మొదటికెళ్ళి కూడా అల్లు అర్జున్ వెళ్ళినా, రామ్ చరణ్ వెళ్ళినా, చిరంజీవి గారు వెళ్ళినా పబ్లిక్ క్రేజ్ ఉంది కదా. సో వాళ్ళకి ఎలా పబ్లిక్తో ఎలా డీల్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా పోలీస్ పర్మిషన్స్ అవన్నీ తీసుకున్నారా లేదని చెక్ చేయాలి. అల్లు అర్జున్ లాంటి ఒక యాక్టర్కి అంత టైం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ పాన్ ఇండియా ప్రమోషను సక్సెస్ అయిందన్న హ్యాపీనెస్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక పిఆర్ వింగ్ ఉంటుంది. ఇది బేసిక్గా సివిక్ బాధ్యత. బాబు నేను అక్కడికి వస్తున్నాను, ఒకవేళ సడన్గా ఏమైనా జనాలు వచ్చేస్తే మరి మీరు నెససరీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారా అని అడగాల్సిన బాధ్యత అయితే వారికి ఉంటుంది ప్రాబబ్లీ. అందుకనే అతడి మీద 105 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం 1181 ఆఫ్ సంహిత ప్రకారం చెప్పారు. ఇప్పుడు చూసిన జనరల్ పబ్లిక్కి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అల్లు అర్జున్ అక్కడ లేడు కదా, చనిపోయేది అక్కడ క్రౌడ్ వల్ల చనిపోయారు కదా, అల్లు అర్జున్కి ఏం సంబంధం క్వశ్చన్ రావాలి. అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా అది చూస్తే ఏమో, అది శిక్ష వరకు చూస్తే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే మినిమం పనిష్మెంటే దానికి 10 సంవత్సరాల వరకు ఉంది. ఇట్ కెన్ గో అప్ టు 5 years. సో ఐ థింక్ ఎందుకన్నా మంచిది మనం ఒకసారి చూద్దాం, మరి సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాము. 105 కదా, 105 పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మర్డర్ కాదు, అంటే హత్య కాదు, కానీ ఒకరి చావుకి కారణమైంది. హూఎవర్ కమిట్స్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కానప్పుడు షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. వారికి ఉద్దేశం ఉంటే ఫర్ లైఫ్ or imprisonment, either description for a term which shall not imprisonment for description term which shall not be less than 5 years but which may extend to 10 years and also liable for అంటే it can be up to 5 years or not. ఇది ఇంటెన్షన్గా చేసింది కాదు, అతను ఏదో తెలిసి ఎవరినో ప్రాణం తీసేంత దురుద్దేశంతో చేసిన చర్య. సో ఆ క్లాస్లో పడట్లే. 105లో సెకండ్ క్లాస్ ఏం చెప్తుందంటే, or causing such bodily injury as is likely to cause death or imprisonment of either description for a term which may extend to 10 years or with fine. అంటే ఒక
ఇఫ్ ద యాక్ట్ ఈస్ డన్ విత్ నాలెడ్జ్ దట్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్ బట్ వితౌట్ ఎన్ ఇంటెన్షన్ టు కాజ్ డెత్, అంటే ఇతను నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఒకవేళ బాడీలీ ఇంజురీ అయినా కూడా ఇట్ ఈస్ పనిషబుల్. సో ఇక్కడ ఏమైంది, ఇంత జనాలు వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ స్టాంపీడ్ అవుతుందనే బాధ్యత సంధ్యా థియేటర్ ఓనరు యాజ్ అన్ యాక్టర్, ఆయన చూసి వస్తున్నారు కదా, యాజ్ అన్ యాక్టర్ అతను ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంది. మరి ఇప్పుడు 118 మాత్రం అది ఏంటంటే డేంజరస్ వెపన్స్తో కానీ పాయిజన్ కానీ ఇంకేదన్నా అడ్మినిస్టర్ చేస్తే అప్పుడు అక్కడ ఇష్యూ. ఓకే. సో ఆ క్లాజ్లో స్ట్రెట్ అవే ఇతని సంబంధం లేదు. ఓన్లీ క్లాజ్ ఈజ్ 105 క్లాజ్ 2లో పడుతుంది. ఇతనికి ఏం ఉద్దేశం లేదు. ఆమె ఎవరో పాపం, ఆమె కూడా ఆమె పరమపదించిన ఆమె కూడా అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్ కూడా ఇక్కడ కాషన్ ఉండాలి. ఇప్పుడు వారేమో వీరిని చూడడానికి తహతలాడి సినిమాలో చూడడానికి ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే షోకి చిన్న బిడ్డను తీసుకొని వస్తారు. ఇప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకోండి, అది తప్పు. కామన్ సెన్స్ కదా. అక్కడ ఏమవుతుందో మనకు తెలియకుండా, అంటే అంత విపరీతమైన ప్రేమ, పిచ్చి, అభిమానం ఆ పుష్ప సినిమా మీద ఆమె పెట్టుకోవడం, వాళ్ళ మీద యాక్టర్లే దైవంలాగా భావించడం వల్ల వారికి ఆ దుస్థితి వచ్చింది. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ అనేది అది పోలీస్ షుడ్ బి ప్రిపేర్డ్. నీట్గా చెప్పేస్తున్నారు, మాకు తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు చెప్పడం కూడా కరెక్టే పోలీస్. ఎందుకంటే ఇలాంటి పర్మిషన్ మోర్ దెన్ 5 persons ఎక్కడన్నా అసెంబుల్ కావాలన్నప్పుడు మ్యాండేటరీ పోలీస్ పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిటర్న్ అప్లికేషన్ అడుగుతారు, ఇలా పలానా టైంలో వస్తున్నారు, మాకు నెసెసరీ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడగాలి. వాళ్ళు అలాంటి ఓరల్ ఇన్ఫర్మేషన్ కానీ రిటర్న్ ఇన్ఫర్మేషన్ కానీ లేనప్పుడు వాళ్ళు మళ్ళీ పోలీసే చెప్తున్నారు, అక్కడ మేము పోలీసు వాళ్ళు ఉన్నాం, మేము కంట్రోల్ చేయలేకపోయినాం. దట్ ఈస్ నో ఎక్స్క్యూజ్. అంటే పోలీసు అన్ని సిచ్యువేషన్స్కి రెడీ ఉండాలి. అంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అల్లు అర్జున్ మీద, చక్కగా సంధ్యా థియేటర్ మీద వేసేస్తున్నారు. సరే, ఈ ప్రాసెస్ లోపల ప్రాణం పోయిన పరిస్థితి ఏంటి, ఆ చిన్నపిల్లోడి జీవితం ఏంటి? మన సినిమాలు, మన గొప్పతనాలు, మనం పబ్లిక్లో మాట్లాడాలు, అసలు ఇమేజ్లు ఇవన్నీ పక్కన పెట్టండి. మన చర్య తెలుసో తెలియకో మనం చేసిన ఒక యాక్ట్ వల్ల ఒక నిండు జీవితం పోయింది అనేది ఇప్పుడైనా జనాలకు కనువిప్పు కావాలి. చూడండి, వాళ్ళు కాకపోతే రేపు చూడండి, ఎలాగో 600 rupees per head చేశారు. ఇదేమన్నా నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ సినిమానా, లేకపోతే దేశానికి త్యాగం చేసిన భగత్ సింగ్ లాంటి చరిత్ర ఉన్న సినిమాలో? మేబీ ఒక రైజో ఫాలో, ఒక స్మగ్లరు చరిత్ర. సరే, ఎవరో రిట్ పిటిషన్ కూడా వేశారు, హైకోర్టు ఏం చేసిందంటే అవన్నీ మేము ఇంటర్ఫియర్ కాము, సినిమాలో ఏముంటుందో చూసుకోండి అని. అది వేరే సంగతి. కానీ నీ బాధ్యత ఏంటి? బాధ్యత యాజ్ అ ఫిల్మ్ యాక్టర్ దట్ ఈస్ డిఫరెంట్, బాధ్యత యాజ్ అన్ ఇండివిజువల్ రెండు మిక్స్ అయిపోతున్నాయి కదా. కాబట్టి మీకు పిఆర్ టీం ఎంతమంది, బౌన్సర్లు 50 మంది బౌన్సర్లు నడుస్తూ ఉంటే ఒక టీము అలా ఇలా చూస్తుంటే ఇలా ఊగిపోవడం, ఇలా నడుచుకోవడం, ఇలా వీళ్ళు ఆయన ఎట్లా ఫీల్ అవుతారు, వీళ్ళు ఎట్లా ఫీల్ అవ్వడం, ఇంత నెట్వర్క్ పెట్టుకొని సింపుల్ కామన్ సెన్స్ లేని, అంటే ఏ వైజ్ ఎనిమీ ఈజ్ బెటర్ దెన్ ఏ ఫూలిష్ ఫ్రెండ్ అనేది కరెక్ట్గా చెప్తుంది. ఎవడన్నా ఫూలిష్ పీపుల్ని పక్కన పెట్టుకొని మన పిఆర్ మేనేజర్ లాగా వాళ్ళలాగా వాళ్ళు ఏదో బెనిఫిట్ షోలో మేమంతా టేక్ కేర్ చేస్తున్న సోషల్ మీడియాలో కూడా ట్రావెల్ అవుతున్నట్టు అల్లు అర్జున్ అయితే చెప్పలేదు కదా. ఎవరు వీళ్ళు? సపోజ్ దే ఆర్ సేయింగ్ దట్, అంటే దే ఆర్ అడ్మిటింగ్ డెత్ ఈస్ కాస్ట్ దెమ్. సో డబ్బులు ఇచ్చేస్తే దానికి ఏమైనా యాక్సిడెంట్ క్లెయిమ్ అయితే వాష్అవుట్ అయిపోతుందా? ఇట్స్ అమౌంట్స్ టు కల్పబుల్ హోమిసైడ్, నాట్ టాంటమౌంటింగ్ టు మర్డర్. అలాంటిది ఏదైనా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ ఉన్న సిచ్యువేషనా? మనకు తెలుసు, సల్మాన్ ఖాన్ ఒక చిన్న బ్లాక్ బక్ అనే ఒక చిన్న జింకని, కృష్ణ జింకని తెలుసో తెలియక చెప్తే ఇప్పటి వరకు దాంట్లోకి వెళ్ళి బయటికి రాలేకపోతుంది. ఈ పుష్ప రైస్ రూల్ ఏమో కానీ అల్లు అర్జున్ గారికి కోర్టు కేసులు మాత్రం ఇక తప్పదు.
ఇప్పుడు పోలీసులు చెప్పి దే కెనాట్ టేక్అవుట్ హిజ్ నేమ్, ఇతను తెలీదు అని చెప్పలేరు ఒకసారి రిజిస్టర్ చేసినాక. ఇప్పుడు నువ్వు అడగచ్చు, నువ్వు అడుగుతావేమో మరి ఎట్లా సార్ రిలీఫ్ అని. అల్లు అర్జున్ మనల్ని ఏమైనా అడిగాడా, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ మనల్ని అడిగారా, లేకపోతే వాళ్ళ పిఆర్ అడిగారా? కానీ పబ్లిక్ దృష్టిలో చెప్పడానికి మాత్రం చెప్తారు. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి 2 ఆప్షన్స్ ఉంటాయి. అల్లు అర్జున్ కానీ సంధ్యాకి కానీ యాంటిసిపేటరీ బెయిల్ పోవడం, మాకు తెలియదు అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అని అడగడం. క్వాష్ కాదు, యాంటిసిపేటరీ బెయిల్, నాకు తెలియదు నేనేదో అనుకున్నా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? అల్లు అర్జున్ గారు ఏం స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది? సంధ్యా వాళ్ళు పిలిచారు, నాకు తెలియదు, అంతమంది వస్తారని నాకు తెలియదు, ఆ ఛాన్స్ ఆయనకు లేదు. ఎందుకంటే బీహార్లో కూడా ఆయన వెళ్ళినప్పుడు హిందీలో మంచి భాషతోని హిందీలో మాట్లాడితే అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వరల్డ్ వైడ్ నెట్వర్క్లో ఉంది. కాబట్టి ఈ కెనాట్ ప్లీడ్ ఇన్నోసెన్స్. సంధ్యా వాళ్ళ మీద తోయలేడు. ఇప్పుడు సంధ్యా వాడు పోయి థియేటర్ ప్రొపరేటర్ నేను అప్లికేషన్ పెట్టుకున్నా, యాంటిసిపేటరీ బిల్ పెట్టుకుంటే అల్లు అర్జున్ గారికి చెప్పాము అని చెప్పలేడు కదా. అందుకనే పోలీసు ఏం చేశారంటే అల్లు అర్జున్ మీద వీళ్ళ మీద పెట్టేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పక్కకు చెప్పేసి పబ్లిక్ చచ్చిపోతుంటారు, ఎవరో పేరు మీద తీసేసి మేము కరెక్ట్ పోలీసింగ్ చేసినామని వాళ్ళు. ఓకే. ఇది ఇక్కడ ఒక ఈక్వేషన్. ఇప్పుడు సపోజ్ అక్కడ ఆల్రెడీ ఆ ఎఫ్ఐఆర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ రోల్ డైరెక్ట్ లేదు, బట్ ఆయన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆయన ప్రెజెన్స్ ఈజ్ ది కాజ్ అనేది తీసుకుంటున్నారు. ఓకే. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. సడన్గా అక్కడ వచ్చారు, అనుకోకుండా వర్షం పడింది, లేకపోతే ఆ వర్షంతో వచ్చేసరికి బిల్డింగ్ కూలింది అనేది కాదు. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ క్రౌడ్, వచ్చిన క్రౌడ్ మామూలు సినిమా చూడడానికి వచ్చిన క్రౌడ్ కాకుండా అల్లు అర్జున్ గారు వస్తున్నారని వచ్చిన క్రౌడ్, ఆయన చూడడానికి వచ్చిన క్రౌడ్. ఆయన ఇట్లా అనడమో లేకపోతే ఇట్లా అనడమో ఏదో చేస్తే ఏముంటుంది ఒరిజినల్గా చేయాలని ఆ క్రేజ్లో వచ్చిన ఆయన వాళ్ళ ఫ్యాన్స్. చనిపోయిన ఆమె కూడా స్త్రీమూర్తి, అంత ఫ్యాన్. షీ ఆర్ నాట్ ఓన్లీ రిస్క్డ్ హర్ లైఫ్, ప్రాణ త్యాగం అసలు. ఆయనతో పాటు ఆయన బిడ్డ జీవితం కూడా నాశనం. కనీసం మనకి ఇంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారే, మన గురించి ఒకరు చనిపోయారని ఒక కన్నీటి ధార కళ్ళల్లోకి వెళ్ళి ఒక చుక్క నీరు ఫ్యాన్స్కి కానీ, అర్జున్ బాబుకి కానీ, అరవింద్ గారు మొన్న ఈ ప్రీ రిలీజ్ అప్పుడు చాలా గొప్ప మాట్లాడారు. 2 విషయాలు చెప్పారు. ఆయన ఫేస్ వెలిగిపోతుంది ఎందుకు అని వారు సతీమని అడిగితే 2 సార్లు చూశారంట. ఒకటి మగధీర రిలీజ్ అప్పుడు, ఇప్పుడు అంటే దానికి వారు నిజమే అసలు చాలా గొప్ప విషయం అని చెప్పారు. వారికి కానీ అరే మనం ఆ రోజు మెచ్చుకున్నాము, మన అబ్బాయి గురించి సంబడి మనం తెలుసో తెలియకో ఒక కారణమైన అని ఒక స్టేట్మెంట్. ఏదన్నా అయ్యో వాళ్ళని మేమో చూసుకుంటామనేది సోషల్ మీడియాలో ఏం చూసుకుంటావు నువ్వు? ప్రాణం తిరిగిస్తావా? ప్రాణము మళ్ళీ ఆ చనిపోయిన ఆ మాతృమూర్తి యొక్క ప్రాణాన్ని, ఆ బిడ్డ యొక్క జీవితాన్ని తిరిగి ఇస్తారా అనేది క్వశ్చన్. ఇది ఏదంటే అది, ఏమంటే అది, మేము ఏం చేస్తే నడుస్తుంది అంటే ఎంతకాలం నడుస్తుంది ఇట్లా? సో ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే రైజ్ ఉంటుందో ఫాల్ కూడా ఉంటుంది. అంటే ఆ ఈక్వేషన్, కార్మిక్ ఈక్వేషన్ ఎట్లుంటుంది, ఏది కూడా పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఏది కూడా అతి చేయకూడదు. ఓకే. అతి చేసినప్పుడు నేచర్ దాంట్లోనే ఒక చిన్న ఈక్వేషన్ పెట్టేస్తుంది. సరే ఇప్పుడు వారికి ఉన్న టీము, వారు కళ్యాణ్ బాబు ఆల్రెడీ అక్కడ ఉప ముఖ్యమంత్రి, వారికి ఉన్న లింకు, ఇక్కడ సీఎంతోని వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ మనం వీడు ఉన్నాం. అక్కడ మళ్ళీ వారేమో బీజేపీకి అలా అయినా ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్కి పెద్ద ఆయన ఉన్నారు రేవంత్ రెడ్డి సార్. వాళ్ళంతా దృష్టి పెట్టి పేరు తీసేద్దాము అంటే పబ్లిక్ అలర్ట్ అయిపోయారు కదా. ఈయనది ఇలా తీసేసి ఏదో చనిపోయారు పోర్లేదులా డబ్బులు పడేస్తాము, ప్రాణానికి డబ్బే అనే ఈక్వేషన్ ఛాన్స్ లేకుండా ఉంది. కాబట్టి సెన్సిబుల్, అంటే వాళ్ళకి మనం చెప్పేంత గొప్పలం కూడా కాదు, వాళ్ళకి చాలా టాప్ లాయర్స్. వాళ్ళు ఇట్లా చూస్తే వాళ్ళ ఇంటి ముందర సినిమాలో చూపిస్తారు కదా, లాయర్ అంటే
పెద్దవాళ్ళ ఇంట్లో కాడ పోయి ఇట్లా నిలబడి సార్ అని చెప్పి ఇట్లా రాసే లాయర్లు ఉంటారు, ఏదో ఉంటుంది అట్లా ఆ టైప్ లోపల అట్లా చూసి బాబుకి కష్టం వచ్చిందని వచ్చే లాయర్స్, పోలీస్ నెట్వర్క్ అందరూ కూడా హెల్ప్ చేయొచ్చు. కానీ పబ్లిక్లో ఇమేజ్లో ఏమవుతుందని చూసుకోవాలి. కాబట్టి నువ్వు అడిగావు, నేను చెప్పాలి. నేను చెప్పాలంటే ఏం చెప్పమంటావు చెప్పు. ఇప్పుడు అలా చెప్పాను అనుకో, అఫెన్స్ అయ్యింది అనుకుంటే అది నచ్చని విషయం. అఫెన్స్ కాలేదని అయితే నేను చెప్పలేదు. అంటే ఇప్పుడైతే కేసు నమోదైంది కదా సార్, మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? నాన్ బెయిలబుల్ కేసు అది. నాన్ బెయిలబుల్ కేసులో పోలీస్ అరెస్ట్ చేసి తీరాలి. ఓకే, చేయకపోతే ఆయన సైలెంట్ ఉండలేడు. సో ఈ మస్ట్ ఐదర్ గో ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. అది సెన్సిబుల్ వాళ్ళు చేసే పని. నాకేదో తెలియదు, నాకేదో మిస్టేక్ అయిందని ఏదో చెప్పి తీసుకోపోతే ఇదంతా అయిపోయినాక, ఇప్పుడు ఆయన కూడా కొన్ని పొలిటికల్ వ్యూస్ అవన్నీ ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు మళ్ళీ ఇది పుష్ప 3కి ఇది ఒక లీడ్ అవుతుంది. పుష్ప 3కి స్టోరీ మళ్ళీ ఆయన సుకుమార్ గారు కొంచెం మార్పులు చేర్పులు చేసి మార్చుకోవడానికి లీడ్ అవుతుంది. అసలు జరిగిన డెత్కి సంబంధం పోయి మళ్ళీ హీరోయిజం యొక్క ఇష్యూస్ వస్తాయి. దేన్ని ఎట్లుందో అట్లా చూడగలగాలి. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ సేఫ్. లేకపోతే ఒకవేళ పబ్లిక్ వ్యూ లోపల అవును ఆమె చనిపోయారు అనేది దృష్టిలోకి వచ్చి ఈయన రెస్పాన్సిబుల్ ఇది వస్తే మాత్రం